అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో భాగంగా వ్యతిరేకిస్తున్న కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున నిరసన చేస్తూ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రజల దగ్గర నుంచి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తూ అందులో భాగంగా ఈరోజు ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న గొంతుని ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈరోజు ఎంఆర్ఓ గారికి నిరసన పత్రం అందజేయడం జరిగింది. ఈరోజు మీరు గమనిస్తే పేద ప్రజలన్నా కానీ, పేద ప్రజల ఆరోగ్యం అన్నా కానీ, వాళ్ళ విద్య పట్ల కానీ కనీసం మర్యాద లేకుండా ఈరోజు స్టార్ట్ అయిన కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేసే కుతంత్రం ఏ విధంగా జరుగుతుందో అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు మొదలుపెట్టి దాంట్లో 7 కాలేజీలు ప్రారంభం చేసి 10 కాలేజీలు వివిధ దశల్లో ఉంటే పూర్తవడానికి ఆ కాలేజీలను కూడా ఈరోజు పూర్తి కాలేదు. కాలేజీలు ఎక్కడ ఉన్నాయని కళ్ళు లేని కబోదులు మాట్లాడినట్టు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మీరు చూస్తే ప్రతి దగ్గర ఆంక్షలు పెట్టి ప్రజల గొంతు నొక్కేయాలని చెప్పేసి ఈరోజు ప్రజల తరఫున ఖచ్చితంగా నిలబడతాం. ఈ పోరాటాన్ని ఎంత దూరమైనా తీసుకెళ్తాం. ప్రైవేటీకరణ జరగనీయము. ప్రజలకి, పేద విద్యార్థులకి విద్య అందుబాటులోకి తీసుకొస్తాం. పేద ప్రజలకి వైద్యాన్ని కూడా ప్రభుత్వ వైద్యశాలల ద్వారా ప్రతి జిల్లాలో అందుబాటుకి తీసుకొచ్చే కార్యక్రమం వైఎస్ఆర్సీపీకి చేపడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు వాళ్ళు ఎన్నన్నా చెప్పచ్చు. ఈరోజు ఆరోగ్యశ్రీయే బంద్ చేసేసినారు. ఈరోజు ఆరోగ్యశ్రీ లేదు. ఈరోజు పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కట్టట్లేదని పిల్లల్ని ఇంటికి పంపించే పరిస్థితి. ఈరోజు గొప్పగా చెప్తాడు, నేను తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చినా అని. మొన్న ఒక స్కూల్ టీచర్తో మాట్లాడితే, అన్న మా స్కూల్లో 550 మంది పిల్లలు ఉంటే 290 మందికి పడింది. దాంట్లో 100 మందికి 100% పడితే అంటే 13,000 పడితే మిగిలిన వాళ్ళకి 8,000, 5,000 ఇట్లా ఇష్టం వచ్చినట్టు పడిందన్న. అడితే గ్రీవెన్స్ రైజ్ చేయండి, పడుతుందని చెప్తున్నారు. కానీ దాని గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. అంటే పేద ప్రజలన్నా వాళ్ళ విద్య పట్లన్నా, వాళ్ళ వైద్యం పట్లన్నా ఈ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఒకసారి ఆలోచన చేయమని ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే టైం దగ్గరలో ఉంది. నీ అవాకులకి చెవాకులకి ఎవరు భయపడే వాళ్ళు లేరు. ఖచ్చితంగా దీన్ని ఇంకా ఉధృతం తీసుకెళ్లి గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్కే ఉండే విధంగా చూస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.